అందరికీ నమస్కారం అండి. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆషాఢంలో వచ్చే అమావాస్య మరింత ప్రత్యేకం. ఈ నేపథ్యంలో అమావాస్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. శ్రావణమాస ఆరంభం సమయంలో లక్ష్మీదేవి భూమి మీదకు అడుగు పెడుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ సంవత్సరం ఆషాఢ మాసం 2025 సంవత్సరంలో జూన్ 26వ తేదీన ప్రారంభమై మరియు జూలై 24వ తేదీన ముగుస్తుంది. ఈ ఆషాఢ మాసంలో చేయాల్సిన అత్యంత ముఖ్యమైన కొన్ని పనులు ఇప్పుడు తెలుసుకుందాము. ప్రతి తెలుగు నెల చివరిలో వచ్చే అమావాస్య రోజు పితృదేవతలకు పూజిస్తారు. శ్రావణ మాసం మొత్తం కూడా ఎంతో శుభకరమైనది. వివాహాది శుభకార్యాలకు ఈ మాసం ఎంతో అనువైనది. ఆషాఢ అమావాస్య అనంతరం శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. అందుకే ఈ మాసం చివరి రోజు కావున కొన్ని ప్రత్యేక పూజలు చేయడం ద్వారా మీరు అనేక రకాల పుణ్యాలను పొందే అవకాశం ఉంటుంది. ఆషాఢ అమావాస్య రోజున నది స్నానం చేయడం ద్వారా పుణ్యం పొందే అవకాశం ఉంటుంది. అలాగే పితృదేవతలకు కూడా తర్పణం వదలవచ్చు. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే మొదటి అమావాస్య కావడంతో ఈరోజు పితృదేవతలకు పూజిస్తే జనన మరణ చక్రం నుంచి విముక్తి పొంది మోక్షం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. ఆషాఢ అమావాస్య రోజు ఇంట్లో దేవుడి మందిరం దగ్గర పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని ఉంచి దానిపై శివపార్వతుల ఫోటో పెట్టి పూజ చేయండి. పరమేశ్వరుడికి ప్రీతికరమైన బిల్వపత్రం, పార్వతీదేవికి పసుపు కుంకుమ పూలతో పూజ చేయండి. సుమంగలి ఉపయోగించే అన్ని వస్తువులను పార్వతీదేవి పూజ కోసం వినియోగించవచ్చు. అమావాస్య గడియలు ముగిసిన తర్వాత ఆ సుమంగలి వస్తువులను ఎవరినైనా ముత్తైదువులను పిలిచి బొట్టు పెట్టి అందించండి. ఇలా చేస్తే మీ దాంపత్య జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి అంటారు పండితులు. అమావాస్య రోజు ఇవి వద్దు. నూతన వస్త్రాలు, చెప్పులు అమావాస్య రోజు అస్సలు కొనుగోలు చేయకూడదు. లక్ష్మీదేవితో సమానమైన బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసేందుకు అమావాస్య మంచిది కాదు. నూతన వ్యాపారం, ఉద్యోగం, నూతన పెట్టుబడులకు అమావాస్య అస్సలు అనుకూలమైన రోజు కాదు. నూతన వాహనం కూడా అమావాస్య రోజు కొనొద్దు. కేవలం ఈరోజు పితృదేవతలను పూజించి దాన ధర్మాలు మాత్రమే చేయాలి. పితృపూజ చేసి తర్పణాలు విడిచిపెట్టి అర్హులైన బ్రాహ్మణులకు అన్నదానం, స్వయం పాకం అంటే బియ్యం, పప్పులు, కూరగాయలు, వస్త్రదానం చేయాలి. అనంతరం పేదలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేస్తే పితృదేవతల ఆశీస్సులు మీపై ఉంటాయి. ముఖ్యంగా జాతకంలో పితృదోషం ఉండేవారు ఈరోజు ఆలయాలకు వెళ్ళి భగవంతుడికి నమస్కరించి అనంతరం ఆలయ పరిసరాల్లో ఉన్న ఏదైనా పూల చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించాలి. ఆషాఢ అమావాస్య సాయంత్రం అశ్వత్థ చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఆషాఢ అమావాస్య రోజు ఉప్పు, పంచదార, బియ్యం, పిండి దానం చేస్తే మంచి జరుగుతుంది. పేదలకు అన్నదానం చేసిన ఫలితం ఉంటుంది. ఎవరితోనూ పొరపాటున కూడా గొడవలు పడకూడదు. భిక్షగాలను నిర్లక్ష్యం చేయకూడదు. వృద్ధులను అవమానించకూడదు. ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఇక ఆషాఢ అమావాస్య రోజున దాన ధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు. ఆషాఢ అమావాస్య సందర్భంగా గోపూజ చేయడం ద్వారా మీరు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఆషాఢ అమావాస్య రోజు రావి చెట్టు మొదలు వద్ద దీపం వెలిగించి పూజ చేసినట్లయితే మీకు జీవితంలో ఉన్నటువంటి కష్టాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఆషాఢ అమావాస్య రోజు పేద ప్రజలకు బట్టలు, ధాన్యం దానం చేయడం ద్వారా మీకు సకల సంపదలు కలుగుతాయి. ఆషాఢ మాసంలో తప్పకుండా చేయవలసిన పనులు. ఆషాఢ మాసంలో మహావిష్ణువు, మహాశివుని పూజిస్తారు. విష్ణువును మరియు శివుడిని ఎంత పూజిస్తే అంత అధిక లాభాలు కలుగుతాయి. ఆషాఢ మాసంలో జలదేవతను పూజించాలి. ఐశ్వర్యంతో పాటు అదృష్టాన్ని ఇస్తుంది. ఆషాఢ మాసంలో దుర్గాదేవిని పూజించడం వల్ల శ్రేయస్కరం మరియు శుభ ఫలితాలు ఇస్తుంది. ఆషాఢ మాసంలో ప్రారంభం రోజుల్లో నది స్నానం చేయాలి. దాన ధర్మాలు చేయడం వల్ల మన కుటుంబంలో వారి అందరూ శుభ ఫలితాలను ఇస్తుంది. లేని వారికి భోజనం, బట్టలు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల దేవుడు అనుగ్రహం లభిస్తుంది. జగన్నాథుని రథయాత్ర ఆషాఢ మాసంలో ప్రారంభం కావడం విశేషం. ఉత్తరాషాఢ నక్షత్రం ఆషాఢ మాసానికి మరొక పేరు. హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసాన కోరిక నెరవేరే నెల అని
భావిస్తారు. ఈ మాసంలో స్వచ్ఛమైన ఆహారం మరియు నీరు తీసుకోవాలి. ఆషాఢ మాసంలో దేవశయని ఏకాదశి వస్తుంది. మహావిష్ణువు 1 రోజుల పాటు నిద్రలోకి వెళ్తారు. మహావిష్ణువు నిద్రించిన తర్వాత ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఆషాఢ మాసంలో సూర్యుడిని పూజిస్తారు. దీనివల్ల ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదండి వాటి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు.